నమస్కారం అండి. నా పేరు శ్రీనివాస్. నేను కలెక్టర్ ఆఫీస్లో వర్క్ చేస్తున్నాను. మా పాప పేరు ప్రియా సార్. నేను లాస్ట్ ఇయర్ నర్సరీలో జాయిన్ చేశాను. తర్వాత ఎల్కేజీ అయింది, ఇప్పుడు యూకేజీకి వస్తుంది. ముందుగా మినర్వా యాజమానికి ధన్యవాదాలు చెప్పుకోవాలి సార్. సడన్గా నేను ఒక రోజు ఎలా వెళ్తుంటే రవీంద్ర భారతి బోర్డు తీసి మినర్వా పెట్టారు. అప్పటి వరకు మాకు తెలియదు ఏంటి రవీంద్ర భారతి స్కూల్నా లేకపోతే ఏమైనా మారిపోయిందని కన్ఫ్యూజన్ సార్. అసలు మాకేంటి మినర్వా సడన్గా రవీంద్ర భారతి సార్ యాజ్ ఏ పేరెంట్గా చాలా కన్ఫ్యూజ్ అయ్యాం. అంటే ఉంచాలా మార్చేయాలా ఏంటి అసలు వీళ్ళు ఏమీ చెప్పలేదు, సడన్గా బోర్డు మార్చారు, ఏంటి దీని పరిస్థితి ఏంటని. కానీ ఈరోజు ఈ అవగాహన సదస్సు అనేది నిజంగా మా పేరెంట్స్కి చాలా బాగా ఉపయోగపడింది సార్. చాలా హోప్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. ముందుగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుని ఈ అవగాహన సదస్సు పెట్టినందుకు. అలాగే ఇంకా లాస్ట్ ఇయర్ మా పాప ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుకుంటే ఎటువంటి కంప్లైంట్స్ అయితే లేవు సార్. ఫ్యాకల్టీ మొత్తం చాలా బాగా చెప్పారు, చాలా బాగా. అంటే క్లాస్ టీచర్ మాకు సంధ్య గారు, అలాగే మా సంధ్య గారు ఎప్పుడైనా సెలవు పెట్టినప్పుడు లావణ్య గారు, అలాగే నర్సరీ టీచర్ వాళ్ళందరూ కూడా చాలా బాగా అంటే పిల్లలతో ఏ విధంగా ఉండాలో అలాగే ఉన్నారు సార్. ఈరోజు వాళ్ళకి సంబంధించి అయితే మాకు ఎటువంటి కంప్లైంట్స్ అయితే లేవు సార్. ఈ ప్రీ ప్రైమరీకి సంబంధించి ఏంటంటే సార్, పిల్లలు కొంతమంది అంటే అందరూ చదువుకోవడానికి వస్తారు, కొందరు టీచర్ గురించి కూడా స్కూల్కి వస్తారు. అలా టీచర్ గురించి స్కూల్కి వచ్చే వాళ్ళు మా పాప కూడా ఒకరు సార్. అంత మంచి పేరెంట్స్, అంత మంచి టీచర్స్ ఉన్నారు సార్ ఇందులోని. నా నుంచి 2 రిక్వెస్ట్లు సార్. దయచేసి ఫ్యాకల్టీని అయితే ఎవరిని మార్చొద్దు సార్. వాళ్ళు ఎందుకంటే పిల్లలు అలవాటు పడిపోయి ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే మళ్ళీ వాళ్ళని మేము స్కూల్కి పంపించడం కష్టమైపోతుంది కొన్ని రోజులు. అంటే తర్వాత ఎలాగో అలవాటు అయిపోతుంది, కొన్ని రోజులు పంపించడం కూడా కొంచెం కష్టమైపోతుంది సార్. రెండోది ఏంటంటే ఈ ఫీజు స్ట్రక్చర్ ఏదైతే ఉందో, ఎవరైనా జాయిన్ చేసే ముందు ఫీజు స్ట్రక్చర్ గురించి చూసుకొని మాటలు జాయిన్ చేస్తారు. అది కొంచెం మీరు ఎటువంటి మార్పులు లేకుండా అంటే చిన్న మార్పులు అయితే పర్లేదు, లేదు తగ్గిస్తే యాజ్ ఎ పేరెంట్ మాకు మరీ హ్యాపీ, అంతకన్నా ఫీజులు తగ్గిస్తే అది కొంచెం చూడండి సార్. నా నుంచి అయితే ఇదే సార్, మాకైతే ఎటువంటి ప్రాబ్లమ్స్ లేదు. మీరు చాలా హోప్ ఇచ్చారు మినర్వా నుంచి. ఈ హోప్ కంటిన్యూ చేస్తే నెక్స్ట్ ఇయర్ మాకు ఎటువంటి ట్రాన్స్ఫర్ లేకపోతే మేము 10th క్లాస్ వరకు కూడా ఇందులో చదివించేలాగా మీరు మాకు ఆ అవకాశం కల్పిస్తే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మాకు ఈ అవకాశం ఇచ్చిన మినర్వా థ్యాంక్ యూ.